Smoking and drinking is injurious to health. పొగ తాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా. హలో, ఇంట్లో? ఓ సారీ మామా, కమింగ్. వచ్చేస్తున్నాను రా. హలో సార్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అయినా మీకేంట్లే, బాగానే ఉంటారు. నాకే ఏం అర్థం అవ్వట్లేదు. అయినా సార్, మిమ్మల్ని ఏం అడిగాను? ఒక్క అమ్మాయిని సెట్ చేయమన్నారు. అది కూడా కష్టం అంటే ఎలా అండి? అందరికీ అడగకుండానే ఇస్తారు, నేను అడిగినా ఇవ్వలేకపోతే ఇంకా నా వల్ల కాదండి. ఇంకా మీ ఇష్టం. Hi dude, how are you? I'm very happy meeting after 4 years, huh? బా, ఇంగ్లీష్ ఏంట్రా ఇంగ్లీషు? ఇవాళ రేపు కార్టూన్ నెట్వర్క్ డిస్కవర్ ఛానల్లో తెలుగులో వస్తుంటే. సరేలే, అంత చిన్నదానికి ఇంత గ్రాండ్ వాళ్ళకి ఇవ్వాలా నువ్వు? సర్లే పదా. వెళ్దామా? ఇంకా వెళ్దాంలే, కానీ నీ ఫోన్ ఒకసారి ఇవ్వరా. ఫారెన్ నుండి వచ్చి ఒక్క అమ్మాయి నెంబర్ లేదేంట్రా? ఒరేయ్ తూ దరిద్రుడా, నీ వల్లే కదరా నేను వెళ్ళిపోయింది. నువ్వు ఇంకా మారలేదారా? అరే ఇన్ని రోజులతో నేను వస్తే నువ్వు ఇంకా అమ్మాయిలు అంటున్నావు. సారీ మామా, ఇంకోసారి రిపీట్ చేయను. మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం పదరా. ఓకే పద.
ఇంకేంట్రా ఫారెన్ వెళ్ళి మంచిగా సెట్ అయ్యో, జాబ్ చేస్తున్నావు, ఫుల్గా సంపాదిస్తున్నావు. అవును, ఫారెన్లో మన ఇండియన్సే ఉంటారంటగా ఫుల్గా. మరి మొత్తం మనోళ్ళే ఉండేది అక్కడ. ఏ సందులో చూసినా మనోళ్ళే ఉంటారు. అక్కడికి వచ్చి పెట్రోల్ బంకులో పనిచేయడం, ప్లేట్లు కడగడం. ఇక్కడేమో వాళ్ళ పేరెంట్స్ ఏమో అబ్బా మావాడు అమెరికాలో ఉన్నాడు తోపు అని చెప్పుకుంటారు, కానీ ఏముండదు. కొంపదీసి నువ్వు కూడా ప్లేట్లు కడుగుతున్నావా ఏంటి? రే ఏమైందిరా? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నావు? రే ఆగురా, ఇందాక ఎయిర్పోర్ట్లో చూసిన అమ్మాయి ఇక్కడుందేంటి? రే నీ అబ్బా పిచ్చి పట్టిందా? చంపుతా, ఎక్కడికి వద్దురా. మూసుకొనుండ్రా, లేకపోతే ఒక్కడనే రోడ్డు మీద వదిలేసిపోతా. ఏమైందండి, ఇలా ఒక్కరే ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ఎనీ హెల్ప్? అయ్యో మాట్లాడండి, అసలే ఇది ఓఆర్ఆర్. ఇక్కడ మీరు ఇలా ఒక్కరే నిలబడకూడదు. ఐ విల్ హెల్ప్ యూ. యాక్చువల్లీ మా కార్ బ్రేక్ డౌన్ అయింది. మా కజిన్ వెళ్ళాడు చేయించడానికి. ఇక్కడే వెయిట్ చేయమన్నాడు. కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. సో క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయ్యో పర్లేదు, నా దాంట్లో డ్రాప్ చేస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ, నేను క్యాబ్స్లో వెళ్ళిపోతాను. పదరా మామ, తను వెళ్ళిపోతుందంట. ఏ ఆగరా, పాపం అమ్మాయి ఎలా వెళ్తుందో ఏంటో. నేను డ్రాప్ చేస్తాను నా కార్లో. హో ఓకే అండి, నాది లగేజ్ ఉంది. లగేజ్దే ఉంది, మావాడున్నాడు, మీరు రండి. నీ అబ్బా సీట్లో సెట్ చేసేసరిగా. సరేలే. చాలా థ్యాంక్స్ దేవుడా, ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకున్నావు. అయినా నువ్వు చాలా చాలా గ్రేట్. మంచి లొకేషన్లో మంచి అమ్మాయిని సెట్ చేసావు. థ్యాంక్ యూ. నేను అర్థం చేసుకోలేదు నాయన, నీకు అలాగా టైం కలిసి వచ్చేస్తుంది. వాట్స్ యువర్ గుడ్ నేమ్? స్టార్ట్ అయిందిరో ఇంజిన్. పొగేనా ఇంకా? దిస్ ఈజ్ స్నేహ, ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్. అబ్బా దీనికి ఎంత ఉందా? అండ్ మీరు? ఐఎమ్ చరణ్ అండ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్ పవన్. హాయ్. ఓ వీడేంటి నిజంగానే పవర్ స్టార్లా ఫీల్ అయిపోతున్నాడు. అవును స్నేహ గారు, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. నేను శ్రీశైలం వెళ్ళాలి, బట్ కొంచెం దూరంలో మా కజిన్ కలుస్తాడు. అక్కడి వరకు డ్రాప్ చేస్తే చాలు. ఆహా నువ్వు దొరికావుగా, మా వాడు వదలలే ఇంకా. ఓకే ఓకే షూర్, తప్పకుండా. మేము వెళ్ళేది కూడా అక్కడికే. మ్యూజిక్ ఆన్ చేద్దాంలే. హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది చూసుకున్నాడు బ్రా. బాబు గోల్డే గోల్డే, అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థం అవుతుందా? అవును స్నేహ గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీరేం అనుకోనంటేనే. షూర్. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకు అవ్వాలని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు. ఒకవేళ ఉంటే అతనే వచ్చి నన్ను పికప్ చేసుకునేవాడు కదా. ఉన్నా కానీ వీడు వదిలే టైప్ కాదులే. అవును కదా, నిజమే. నేను ఉన్నారని కూడా భయం లేదు. నా ముందు పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. బాగుపడవు నాయనా నువ్వు. మళ్ళీ థ్యాంక్స్ దేవుడా, రూట్ క్లియర్ చేసినందుకు. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర తాగడానికి ఏమైనా వాటర్ ఉన్నాయా? వాటర్ కాదే, నీకు పురుగుల మంది తాగించాలి. అయ్యో లేవండి, ముందుకు వెళ్తే దాబా ఉంది, అక్కడేమైనా ట్రై చేద్దాం. ఓకే. దాబా వచ్చింది, మీరు కార్లోనే కూర్చోండి, మేము ఇద్దరం వెళ్ళి తీసుకొస్తాం. అమ్మో నేను ఒక్కదాన్నా,
నాకు భయం అండి. ఇక్కడికే జస్ట్ 2 minutesలో వచ్చేస్తాం అంతే. ఒరేయ్ మీ ఇద్దరిని చూస్తుంటే టైటానిక్ పార్ట్ 2 తీయాలని ఉందిరా నాకు. రారా పవన్, పక్కకి వెళ్ళొద్దాం. ఏహచి నేను ఆ టైప్ కాదు. నీ అబ్బా నేను ఆ టైప్ కాదులే, రారా. అబ్బా ఏంట్రా నీ గోలా? రారా ఇక్కడి వరకు వెళ్ళొద్దాం. తను చూడరా ఎంత అమాయకంగా ఉందో. బాగా నచ్చేసిందిరా. తను కావాలరా నాకు. ఒరేయ్ అసలు నువ్వు ఇప్పటి వరకు లవ్ చేసిన అమ్మాయిలో అమ్మాయి నెంబర్ ఎంత గుర్తుందారా నీకు? ఇవన్నీ కాదురా, ఈ అమ్మాయి ఫైనల్. ఇంకా సర్లే పద. ప్లీజ్ రా, నువ్వే సెట్ చేయాలరా నా లైఫ్. ఏదైనా నీ వల్లే అవుతుంది. నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పి నువ్వే సెట్ చేయవా? అయినా అసలు ఏమున్నారా నీ గురించి అంత గొప్పగా చెప్పుకోవడానికి? సర్లే టైం చూసి ఏదో ఒకటి చెప్తాలే. థ్యాంక్స్ మామా, ఐ లవ్ యూరా. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి వాటర్ తెచ్చి ఇచ్చినందుకు. అయ్యయ్యో వాటర్ దేవుని స్నేహ గారు, మా వాడు చాలా జెన్యున్గా ఉంటాడు తెలుసా? నేను వినలేదు, నేను చెవులు పూసుకుంటాను. అసలు మా కాలేజ్ మొత్తంలో చరణ్ టాపర్ తెలుసా? వాడంత తోపు ఇంకెవరు లేరు. సార్ సప్లిమెంటరీ ఫీజు కట్టాలి సార్. బీటెక్ అయిపోయి 2 years అవుతుంది, సిగ్గులేదా? ఎగ్జామ్ ఫీజు కడుతూనే ఉంటావా? జేంట్లు బాగోలేదని మీలాంటి వాళ్ళు ఉండాలయ్యా. ఈడొకడు. థ్యాంక్ యూ సార్. అసలు చెప్పాలంటే మా వాడికి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. ఎవడైనా మందు తాగినట్టు కనిపించాలి, మందు తాగిందంతా దిగే వరకు తంతాడు. అన్నా ఒక ఫుల్ బాటిల్. 100 రూపాయలకి ఫుల్ బాటిల్ కావాలి. 100 రూపాయలకి ఏది వస్తే అది, ఏదో ఒకట్లే కానీ. అసలు ఎంత జాలి గుణం తెలుసా వాడిది? అసలు పూర్ పీపుల్ కనిపిస్తే చాలు, అసలు దానం చెయ్యందే వాడికి మనసు ఒప్పదండి. నువ్వు కాకపోతే ఇంకోటి. గుడ్ బాయ్. బాబు నీకు కూతుర్లున్నారా? ఓ సారీ సారీ సారీ, నేనేదో ఫ్రస్ట్రేషన్లో అడిగేశానులే. 10 రూపాయలు ఇచ్చావు. నిజమా పవన్? ఐఎమ్ సో లక్కీ ఇంత మంచి పర్సన్తో ట్రావెల్ చేస్తున్నందుకు. మా కజిన్ కాల్ చేస్తున్నాడు. ఓ లిఫ్ట్ చేయండి. ఎక్కడున్నావురా? నేను కాదు కానీ ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నేను శ్రీశైలంకి 70 kilometers దూరంలో ఉన్నాను. ఓ థ్యాంక్ గాడ్, నేను నీకు దగ్గరలోనే ఉన్నాను. చిన్న హెల్ప్ చెప్పు. యాక్చువల్లీ మన కార్ రిపేర్ అవ్వడానికి 2 days టైం పడుతుంది. అవునా? ఇప్పుడు ఎలా మరి? సో నీకు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని నన్ను కూడా పికప్ చేసుకుంటారేమో అడుగు. ఓ ఓకే అండి, తప్పకుండా. ఉన్న వాళ్ళ గోల ఎక్కువైందిరా అనుకుంటుంటే ఇంకొక పనికి మాలినోడా? ఒప్పేసుకున్నారా? ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? మీరున్న ప్లేస్ కన్నా ఇంకా 15 kilometers ముందున్నాను. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను, మీరు రండి. ఓకేనా? ఓకే డన్ మరి. బాయ్ బాయ్. అదిగో తనే. హాయ్ గైస్, దిస్ ఈజ్ అర్జున్. థ్యాంక్స్ ఎ లాట్ అండి, మీరు మాకు లిఫ్ట్ ఇచ్చి చాలా హెల్ప్ చేసినందుకు. మీరే కనుక లేకపోయింటే తను ఇంకా అక్కడే ఉండేది. అయ్యో అలా ఏం లేదు, మా ఫ్రెండ్ యుఎస్ నుండి వస్తుంటే దారిలో మీకు హెల్ప్ చేశాను అంతే. రండి చరణ్ గారు, మనం వెనకాల కూర్చుందాం. అర్జున్ చాలా బాగా డ్రైవింగ్ చేస్తాడు. అసలే మీరు చాలా దూరం నుంచి డ్రైవింగ్ చేశారు కదా.
అమ్మా పాప పడిపోయింది అనుకుంటా. అదే అనుకుంటారా. ఇదేనండి మేము దిగాల్సిన స్టాప్. ఇక్కడ నుంచి దిగి లోపలికి వెళ్ళాలి. పర్లేదు, అక్కడే డ్రాప్ చేస్తాను పదండి. నో చరణ్, ఇప్పటి వరకు మీరు చేసిన హెల్ప్ చాలే. వి విల్ గో, నో ప్రాబ్లం. సరే అని మీ ఇష్టం. వెనకాల నా లగేజ్ ఉంది. ఓకే, నేను తీస్తాను. రే ఆగరా రే, తన బ్యాగ్ పైన నా బ్యాగ్ ఉంది. మామా ఫోన్ నెంబర్ ఇచ్చిందిరా. అవునా, ఇప్పుడు రా. ఎట్టిపోతున్నారు వాళ్ళు? కార్ బాగుంది కదా మామ, ట్రైల్కి వెళ్ళి ఉంటారు మామ. ట్రైల్కి బాయ్. చెయ్యి ఊపుతుందేంట్రా? బాయ్. ఒరే ట్రైల్ కాదురా, కార్ లేపుకెళ్తున్నారా? ఏచి వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అసలు నీకు? నీ అబ్బా, నా లగేజ్ అయిపోయాడు, అన్ని పోయారు ఇప్పుడు. వెనకటికి ఎవడో నీలాగే తల్లో పెనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరుకుతుందంట. దేవుడా, చివరికి ఇలా సెట్ చేసావా? దొరికారు బక్రాగాళ్ళు. ప్లాన్ అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. రెడీగా ఉంది. ఇక కుదిరిద్దారా ఆయన? నీకు కావలసిందేనే. ఇప్పటికైనా ఆ అమ్మాయిలని వదిలేసి నా చుట్టూ తిరుగు, మోక్షమైనా కలుగుతుంది. అయినా ఇక్కడ ఏం చూసాములే, జెన్ని 2లో చూసుకుందాం. వెళ్ళి రండి.